గైస్ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ అందరు ప్రొటెస్ట్ చేస్తాలు. ఏం లేదు, మమ్మల్ని కుక్కని కొడతారు కావచ్చు. పోలీసుల మీదకి వెళ్తారు వీళ్ళు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఇక చూడండి. అరే పోదాం మారా, లాఠీలు దింపుతారు. అసలు వాళ్ళు కనుక సీరియస్ అయ్యారు డైరెక్ట్ షూట్. అరే రోబోలో చిట్టి లెక్క మనం గన్లు దిద్దామారా. జూమ్ జూమ్ కదేరా అంత దగ్గరికి వెళ్ళేదిరా పోలీసుల దగ్గరికి. పోదాం ఒకసారి దగ్గర పోదాం మనం కూడా. లోపలికి పంపిస్తా. అరే పంపిస్తానా లోపలికి? ఓకే అలో చేసేసి లోపలికి. ఇటు జంతర్ మంతర్ పోయే రూట్ ఇది. ఈరోజు అయితే ఏం అంటలేరు గాయస్, ఎవరు కొడతలేరు. ఎవరిని మంచిగా ఉన్నారు పోలీసు వాళ్ళు ఈరోజు, మిలిటరీ వాళ్ళు డైరెక్ట్. గైస్ వెనకాల చూసేది కదా పోలీసు వాళ్ళు ఉన్నారు. మాట్లాడదాం పారా వాళ్ళతోటి. అన్నం తిన్నారా అని అడుగుదాం. కానాకాయ లాఠీ దిగిద్దా? ఏం కాదురా, మిలిటరీ వాళ్ళు మంచి వాళ్ళేరా. గాయస్ ఏంటంటే సిగ్నల్ రావట్లే అసలు. మొబైల్ సిగ్నల్స్ మొబైల్ సిగ్నల్ రావట్లే, జామర్లు పెట్టిల్లు మొత్తం. అరే నాకు తెలిసి రౌండ్ అప్ చేస్తారా. ఇక చూడాలి కొంతమంది ఫ్లాగులు పట్టుకొని, ఇక భగత్ సింగ్ ఫోటో పట్టుకొని వాడు ఫోటోలు దిగుతారు లేదురా. ఇక నేను వీడియో తీసినట్టు వాడు ఫోటోలు దిగుతారు. ఇవాళ పోలీసులు వచ్చి ఇక్కడ మార్కెట్ ఉన్నది, ఇలా పోయి షాపింగ్ చేస్తాను, పాలికా బజార్. గాయస్ ఇక ఇక్కడ ఒక భయం చూడండి, పోస్టర్లు ఏమున్నదో. ఏ జనరేటెడ్ భయ్య? मैं हैदराबाद से. हिंदी नहीं आते मेरे को. ये చూడండి గాయస్, మోడీ విత్ ఏమో పేరేంటిరా, మెలోడీ వేరే ఉన్నారు వీళ్ళు, ఎవరు భయపడతలేరు అసలు. గాయస్ ఇక్కడ డయాస్ ఉంది. అరే దీని మీద జడల్ స్టెప్ వేద్దాం, అయాషేర్ స్టెప్ వేద్దాం. గాయస్ ఒక్కొక్కడు డోరామాను అవి ఇవి గెటప్ వేసుకొని రీల్స్లో మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా నేను కూడా జడలు వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ ఇక మరీ గలీజ్ ఉంటుంది గాయస్. ప్రొటెస్ట్లా ప్యారడైజ్ ప్రమోషన్ అంటే అందుకే ఇక బాగోదని చెప్పి. అసలు ఎంతమంది ఉన్నారు అసలు జనాలు చూడాలి. ఇక ఇక్కడ పోలీసు వాళ్ళు అందరు ఒరుతారు చూడండి, మిలిటరీ వాళ్ళు ఏమంటలేరు, జస్ట్ చూస్తాలు ఒర్రేది. యాక్చువల్గా బ్యాగులనే ఉన్నాయి జడలు తీసుకొచ్చిన. స్పైడర్ మ్యాన్ వీడు ఎవరా? వీడు స్పైడర్ మ్యాన్ వీడు. మనీ హెస్ట్ జెన్జీ గాంధీ ఏడు ఉన్నాడు. చూడండి గాయ్స్ ఇదే మార్కెట్ అండర్ గ్రౌండ్. పోలీసు వాళ్ళు అయితే రప్పనల్లా కురుతాను. స్పైడర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ స్పైడర్ మ్యాన్ जेंजी अम्मा तोड़ो. आपको जडल चाहिए? जडल है मेरे पास. अरे अंदर जेबी आया शेर फ्रॉम पैराडाइज अंटा जंतर मंतर. अरे अम्मा अंदर अट्ले उन्नारु రేడా. ఎవడు ఏం చేస్తాడు వాడు. వీడు చూడు ముద్దులు ఇచ్చేది. मेले बाबू ने आज देश खाया. बाबू स्पाइडरमैन एक बार दिखाओ. स्पाइडरमैन एक बार इधर स्पाइडरमैन टॉम हॉलैंड टम స్పైడర్-మ్యాన్ ఇంత అదేంది గమ్మదులు గైస్ అందరు స్పైడర్-మ్యాన్ అది ఇది చెత్తాలు. నేనేం చేసిన అంటే బ్యాగ్లో జడలు పట్టుకొచ్చిన చూపెట్ట తాగులే. ఈ తీసిలో ఇక పిచ్చాలు అవుతారు ఇక. తరుణ్ టాటా ఆయా షేర్. ఏం లేదు రే, పోలీసు వాళ్ళు ఉన్నారు గాయస్. పొట్టు ఆకలి ఉంది, ఆయా షేర్ అనాలి. లాఠీ దింపుతాడు ఇక. ఇక్కడనే ఉన్నాడు మిలిటరీ బాయ్. गाइस इनके जंतर मंतर वंदे और तमिल पोनु मीट पन्ने. हाय गाइस ఒకటే డైలాగ్. మా ఆఫీస్ వాళ్ళు అందరం వచ్చినాం గాయస్. ఏది పడితే ఉరదాలు గాయస్. అసలు వీళ్ళని అప్పుడప్పుడు పోలీసులు కొట్టడంలో తప్పేం లేదు. జై బాలయ్య. ఏ తప్పు గాయస్, ప్రొటెస్ట్ చేస్తుంటే ఇట్లా మాట్లాడద్దు మనం. తప్పు తప్పు. నిజంగా చెప్తానా, ప్రొటెస్ట్ లెక్క లేనే లేదు.
అయ్యో పుసుకున్న పోలీసు వాళ్ళు ఉరికొచ్చిలో దెబ్బ పడుతుంది. ఫాలోవర్స్ కోసం దెబ్బ తినాలారా? కొట్టిన కొంతమంది ఫాలోవర్స్కి. అరే మీరు కూడా రాలరా? ఎవరైనా ఒకరు రాలి మధ్యలో పోదాం. ఇయ్యలే అరా 10 మంది ఫాలోవర్లు. మెలోడీ నరేంద్ర మోడీ తాత నాగం చేస్తాను కదరా. సారీ రా. అందరు స్కూల్ ఎగ్గొట్టేళ్ళు గాయస్. ఒరే ఏం చేసిల్రా? అరే ఏం చేస్తారా? క్రియేటివిటీయా? ఆగం చేస్తాను కదరా మొత్తం. చచ్చిపోతారా వాడు చూస్తే. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది రా? నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెడతారా? ఫ్రీ సీట్ ఎంతమందికి కానీ ఇస్తారు? అసలు ఇండియా గొప్ప దేశం గాయస్, కానీ ఈ పాలిటీషియన్స్ ఇక మనం వీటి గురించి ఎక్కువ తెలియదు, మనం ఎక్కువ మాట్లాడద్దు. అక్కడనే ఆగిపోదాం. మనం ఇట్లాంటి వాటిలోకి పోవద్దు అసలు. ఏదో చాలా మంది ఢిల్లీలో ఉన్నావు కదా బ్రో, జంతర్ మంతర్కి వెళ్ళి వ్లాగ్ చేయవా బ్రో అని చెప్పి కొంతమంది అడిగిలు కాబట్టి వచ్చేసినాయి. ఇక ఓ 2 దెబ్బలు తినకుంటే చాలరా. ఫాలోవర్ల కోసం 2 దెబ్బలు తినకోమా. 2 దెబ్బలు ఒక లాఠీ అయింది, ఒక బుల్లెట్. అప్పుడు ఎక్కువ మంది ఫాలోవర్లు అవుతారు. నీట్ ఎగ్జామ్ కోసం చేసిన ప్రొటెస్ట్ కాస్త క్యాస్ట్ రిలీజియన్ అట్లా మారిందట. కొన్ని రీల్స్ అలా చూసా. అసలు ఎందుకు గైస్ క్యాస్ట్ ఇదంతా? అదే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి క్యాస్ట్ గురించి అడుగులి, ఏ సినిమాల క్యాస్ట్ గురించి అని మాట్లాడతాను నేను. ప్యారడైజ్ క్యాస్ట్ గురించి మాట్లాడతా. అసలు ఎందుకురా? పాపం పోలీసులు ఏం చేస్తారు? చెప్పి పైనుంచి వచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు కదరా. సినిమాలు చూస్తలేరా? వాటర్ బాటిల్ బిస్లరీ ఆనిమతి వాళ్ళు ఉంటాయి రవి. ఏం లేదు గాయస్, మొత్తం ఉర్రతాలు రోడ్ల మీద. ఒకవేళ ఏమన్నా బస్సులు వాళ్ళ కొట్టుడు అట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు పోలీసులు కొడతారు కావచ్చు. మొత్తం ఎంజాయ్మెంట్ అయిపోయింది. అతను పోయిండు అరే ఇప్పుడు హంగర్ స్ట్రైక్లా. ఏమైంది? మంచిదేనా? తాగేటియనా పోసేటియా? అమ్మా చైన్ వస్తుందిరా. రైస్ ఫాలో కొట్టుకోవాలి. క్రేజీ బ్లాగ్స్. ట్యాప్ వాటరా? నిజంగా బాగాలేవా రైస్? జంతర్ మందర్ కాడ వాటర్ బాటిల్ పట్టుకో. పైప్ లో పోదామా? ఇక మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు కదా. పిచ్చిలెత్తా. స్పైడర్ మ్యాన్ అవుతాడు. ఇంకెవరో ఉన్నారా? బ్యాట్మ్యాన్ కూడా ఈయన తిరుగుతాడు. యాక్చువల్గా జడలు వేసుకొని తిరుగుదాం అనుకున్నా గైస్, కానీ ఎందుకు గలీజ్ ఉంటుంది చెప్పాలి, మీరే చెప్పాలి. జస్ట్ పట్టుకొచ్చినాయి కదా. మనం ఇట్లా ప్రొటెస్ట్లా మనం స్టార్ట్ చేయొద్దు. మనం జడల్ బ్లాగ్స్ మంచిగా తాజ్ మహల్ లేకపోతే రెడ్ ఫోటో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పోలీసులతో మాట్లాడమారా. అసలు యాక్చువల్గా ఫుడ్ పెడతాలట గైస్. ఎక్కడ పెడతాలో తినిపోదామని చూస్తాం. మా పీజీలో ఫుడ్ బాగోదు. ఇక చూడలు కాకులు జడల్ జమానా గైస్. జంతర్ మంతర్ కాడ ఫుడ్ ఏం లేదు. ఇక మేమే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. 10 రూపాయ వాళ్ళ మదర్స్ డైరీ. వీడికి వచ్చి ఐస్ క్రీమ్లు ఇవి అమ్ముకున్నా అయిపోగారా. చూపెట్టు నీ ఐస్ క్రీమ్ చూపెట్టు. వచ్చింది అసలు నేను ఐస్ క్రీమ్ అయితే నా గైస్. ఇక ఇప్పుడు దిక్కులేదు. బాగుంది. ఇంకా మ్యాంగో కొనుక్కోవాలి. కొత్త ఫ్లేవర్ అవసరమా? ప్రొటెస్ట్లో జాయిన్ అయినందుకో ఐస్ క్రీమ్ కూర్చుందాం బాగా. మనం కూడా షర్ట్ పాయింట్ ఇప్పేసి హంగర్ స్ట్రైక్ బదులు వేరేది ఏమైనా చేద్దాం. మంది అవ్వకుండా ఉంటా అని చెప్దాం బా. సో గాయస్ ఇప్పుడైతే లాఠీ చార్జ్ అలాంటిది ఏం లేదు. ఒక పోలీస్ అన్న దగ్గరికి పోయి అడిగిన అన్నమాట, లైక్ మీ పైన ఆర్డర్స్ వాళ్ళు ఒకవేళ ఆర్డర్ ఇస్తే లాఠీ చార్జ్ చేస్తారు కదా అని అంటే ఏడ పని లేదు పోరాల.
పైన ఆర్డర్ పైన ఉన్న వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తే చేస్తారు కదా అంటే ఇప్పుడు ఏం లేదు లాతీ చార్జ్ అలాంటిది ఇక ఇప్పుడు ఇక కొట్టట్లే అట వీడియోలో మాట్లాడతారా సార్ అంటే నో నో నాట్ అలౌడ్ అన్నాడు భయ ఫుల్ వీడియో హే ఈ లోపలికి వెళ్తే జంతర్ మంతర్ గాయస్ యాక్చువల్గా ఏంటంటే లోపడి ఉన్న వాళ్ళు ఇక లోపడినే ఇక్కడి నుంచి లోపలికి పంపించట్లే సో ఇక్కడ ఇక వీళ్ళందరూ లైక్ ఇక ఒర్రడము ఇక ఫోటోలు పట్టుకొచ్చి ఆగమాగం చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు చూస్తున్నారు అంతే నవ్వుతున్నారు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఫోటోలు పట్టుకొని జోకులు చేస్తా అంటే వాళ్ళు చూసి నవ్వుకుంటారు అందరి చేతులలో మంచిగా గన్నులు ఉన్నాయి గైస్ చిన్నగా మాట్లాడదాం నేను నారాయణల ఉన్నప్పుడు ఈ జేఈ మెయిన్స్ నీట్ వీటన్నిటి మీద అసలు చిరాకేసేదన్నమాట అసలు ఎందుకురా బాబు జనాల మీద అంతా రుద్దుతాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నాడు చదువుతారు కదా అది ఇది అని చూసిల్లు కదా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకు ఇంకా బొచ్చిన మంది చచ్చిపోయారట ఎందుకురా ఇంతగానం చదవబుద్ధి అయినా కూడా చదువుకోవాలి ఎట్ ద లాస్ట్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నువ్వు ఆ డిగ్రీ అనేది బీరువాలో పెట్టుకోనికి తప్ప దేనికి పనికిరాదు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి లాస్ట్కు ఈ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడు ఈ ర్యాంకులు ఇవన్నీ నా దృష్టిలో అసలు అంటే నేను ఎక్కువ పట్టించుకోను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకేముండదు గైస్ ఎంతో కొంత పైసలు వచ్చినాయా ఓ సినిమా చూసినామా ఓ వీడియో తీసినామా ఓ నలుగురిని నవ్వించినామా అంతే ఇక ఇదే నా లైఫ్ నీట్ జేఈ మెయిన్స్ అంతా అసలు స్ట్రెస్ తీసుకోవద్దు ఏదో అత్తది సీటు లేకపోతలేదు అందరు డాక్టర్ అవుతారా ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు మొత్తం జీవితాలు పెట్టి ప్రిపేర్ అవుతారు ఏం లాభం చెప్పులి అట్లా చదివినోడు ఐఏఎస్ అయ్యి ఇప్పుడు ఏం మిగుతాడు ఒక్కొక్కరు ఏం చేస్తారు చెప్పులు ఇట్లా పేపర్ లీక్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇట్లా బండి మీద ఏదైనా హెల్మెట్ లేకుంటే పోతే మాత్రం టక్కున ఫోటో కొట్టి ఫైన్ కట్టుడు ఆపుడుతో ఫైన్ దొబ్బుడు ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇట్లాంటి వాటి దగ్గర అయితే ఒకరు పట్టించుకోరు అంత పెద్ద స్కామ్ సొసైటీ మన మీద పెట్టేది ఏదో ఉన్నామా తిన్నామా 56,000 బతికినామా అన్నట్టు ఉండాలి ఎందుకు రాయో అన్నీ టైం వేస్ట్ ముచ్చట్లు ఎందుకు రా చెప్పు పాపం వాడు ఈ 18 రోజులు ఎన్ని రోజులు తినకుంటున్నాడు వాడు ఆ 26 days కానీ ఫైట్ చేస్తున్నారు గ్రేట్ అసలు ఇంతమంది వచ్చి ఊరి పోలీసు వాళ్ళు వెనకాలనే వేస్తాలరా ముడ్డి మీదకి వెళ్తారు ఇప్పుడు లోపలికి వదిలేదు గాయస్ కొంచెం లోపలికి వస్తున్నాం చూద్దాం మళ్ళీ ఇక్కడ ఆపండి గాయస్ అవో అక్కడ బ్లాక్ చేసిండు మళ్ళీ కొంచెం ముందరికి పోతే ఇక్కడ బ్లాక్ చేసిండు లోపలికి పోతే జంతర్ మంతరు వీడేమో లోపలికి పోనిస్తలేడు ఇక పోతానం గాయస్ బయటికి మళ్ళా అందరు ఉన్నారు లేడీ పోలీస్ మెన్ పోలీస్ అవి వీళ్ళ డ్రెస్ బాగుంది బ్లూ కలర్ ఇక ఇప్పుడు వెళ్ళిపోతాం ఏమంటలేరు హైలైట్ ఏంటంటే నాకు వీళ్ళ ఢిల్లీ పోలీసుని చూస్తే ఏమనిపిస్తుంది అంటే పీజీ రెంట్ స్కామ్ చేస్తారా గురుగ్రామ్లో అదే లైక్ కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎవరు పట్టించుకోలే अगला नंबर नरेंद्र मोदी जी का आएगा వాడొచ్చి హిందీ లేవంట నాకు హిందీ రాదు అందరు వీడియోలు తీసుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు ఆగం చేసుడే వీడు సిగరెట్ తాగుతాను పోలీసు అనుకున్నాను మళ్ళీ బయటికి వెళ్ళకూడదు ఇక మేము కూడా మా పీజీకి పోతాం ఇక రైట్ గైస్ ఇక మేము మా పీజీకి వెళ్ళిపోతున్నాం ఏమున్నది ఇక్కడ చేసేది ఒకటే వ్రతాలు అండ్ ఈ నీట్ పేపర్ వెనకాల ఎవరైతే ఉన్నారో లైక్ జస్టిస్ జరగాలని కోరుకుంటూ బాయ్ బాయ్